ఈ లగ్నానికి, ఈ జాతకులకి, మీన లగ్నం వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది గురువు చెప్పుకోవాలి. సో గురు టచ్ అనేది రావాలంటే గురువు ఈ లగ్నానికి అధిపతి కూడా అయ్యారు. అలాగే ఏంటంటే 10th లార్డ్ కూడా అయ్యారు, కర్మకు కూడా కారకుడు అవుతున్నారు అనమాట. అలాగే భాగ్యాధిపతి ఏంటంటే వీళ్ళకి 9 అంటే 9th లార్డ్ ఏమో మనకి కుజుడయ్యాడు, అలాగే 2nd లార్డ్ కూడా కుజుడయ్యాడు. సో ఆయన మార్స్ కదా, కుజుడు నేను చెప్పిన మార్స్ ఏమో మనకి ఉచ్చంలో ఉన్నారు. ఎక్కడ? మకరంలో, 11. అన్ని కాంబినేషన్స్ వచ్చేసాయి అక్కడ. సో ఇంకేం కావాలి, అంతులేని సంపద ఉంటుందని చెప్పుకోవాలి అంతే. సో ఉంటుంది అందరికీ అని చెప్పలేము కానీ ఉంటే బాగుంటుంది, ఎవరైనా అనుకుంటారు ఉంటే బాగుంటుంది అని. అంటే లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వాళ్ళు కానీ వద్దనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఎవరు ఉండరు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే 11th లార్డ్ ఎవరయ్యారు మనకి? శని గ్రహం అయ్యారు, శనీశ్వరుడు. శనీశ్వరుడు టచ్ జూపిటర్ శని కలుసున్నా అంటే ఏంటి, వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే యాన్సెస్టర్ ఆస్తు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కలయిక. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ భావంలో ఉంది అనేది చూసుకోవాలి, ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది కూడా చూసుకోవాలి. అలాగే ఏంటంటే మనం కేపీ సిస్టమ్ కూడా చూస్తాము, ఏ నక్షత్రంలో ఉందని కూడా చూస్తాం అనమాట. సో బెస్ట్ కాంబినేషన్ అని చెప్తుంది, అందరికీ ఉంటుందని చెప్పడం, కొంతమందికి ఉండొచ్చు, వాళ్ళ చాలా ఆస్తున్న వాళ్ళు ఉంటారు. అదేగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అలా ఉంటే బాగుంటుంది, అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది కదా. సో పుట్టినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట. ఇది జనరల్ గా మనం మాట్లాడుకునేదే. అలాగే ఏంటంటే మనం 11th లార్డ్ గురించి కూడా మాట్లాడుకున్నాం, మనం కర్మకారకుడి గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే లగ్నాధిపతి ప్లస్ 10th లార్డ్ ఒకళ్ళే అయ్యారు. సో వీళ్ళు అంటే ఈయన పొజిషన్ చాలా బాగుంది. లగ్నాధిపతి మేము ముందు నుంచి చెప్పుకునే వస్తున్నారు, లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి కదా. సో చంద్రుడు స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట, అంటే 5th లార్డ్ అనమాట. సో ఆయన కూడా మంచి నక్షత్రంలో ఉన్నప్పుడు టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి, కరెక్ట్ గా దశలు కూడా వస్తాయి, అంటే వాళ్ళ టైం వస్తుంది. వాళ్ళ టైం వచ్చినప్పుడు కింద ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు, చాలా అందులో ఎక్కుతారని చెప్పొచ్చు అనమాట. ఆ సంపద కూడా బాగుంటుంది, ఎందుకంటే అందరి టచ్ మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఇప్పటికి ముందు నుంచి నేను చెప్తున్నాను కదా, గురు శుక్రుడు కలయిక అనేది ఉండాలి, అందులో శనిగ్రహం కూడా కలుస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మార్స్ కూడా కుజుడు కలయిక ఉంటే కూడా బాగుంటుంది. జనరల్ గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మనం ఏంటి, సంపదకి మనం శుక్రుడిని చూస్తాం, గురువుని చూస్తాం, ఈ ఇద్దరు సంపద ఇచ్చే కారకులు అనమాట. కానీ మళ్ళా లార్డ్షిప్స్ మనం భావంకి 2వ భావం, 9వ భావం, 11వ భావం కూడా చూసుకోవాలి. వీళ్ళ కలయిక, వీళ్ళ టచ్, వీళ్ళ పరివర్తన యోగాలు ప్లస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు, ప్లస్ ఏంటి టైం అంటే ఏంటి, మనకి దశా సిస్టమ్ ఉంటుంది, అది నక్షత్రం పెట్టి వస్తుందని ఇందాక కూడా చెప్పాను. అది వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు టైం అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. అపారమైన సంపద వచ్చే సూచనలు కనిపిస్తాయి, అంటే ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ప్రముఖ వ్యక్తులతో కలయిక అనేది వస్తుంది, వాళ్ళు పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అనమాట. తప్పక ఆ కాంబినేషన్స్ బాగుంటాయి. కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద అదే ఆధారపడి ఉంటుంది అనమాట. ప్లస్ టైం, ఇవి 2. సో నేను ఇందాక చెప్పిన ఈ కండిషన్స్ అండ్ 2nd లార్డ్, 2nd అండ్ 9th లార్డ్ అనుకుందాం, కలయిక లేకపోతే ఎగ్జాల్టేషన్ ఉందంటే అపారమైన సంపద ఉంటుందనే లెక్క.